వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో రాహువు కనుక యోగిస్తే ఎటువంటి అద్భుతమైనటువంటి అదృష్ట ఫలితాలను ఇస్తాడు, రాహువు ఇచ్చేటువంటి ఫలితాలు ఏ రంగంలో ఉంటాయి, యోగవంతమైన ఫలితాలు ఏ స్థానాల్లో రాహు ఉంటే ఆ జాతకుడు ఆ రాహు మహాదశ కనుక నడుస్తూ ఉన్నట్టయితే ఎటువంటి చాలా బెనిఫిట్ రిజల్ట్స్ని పొందుతాడు అనేది డిస్కస్ చేద్దాము. ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో చాలామంది సెలబ్రిటీస్ కావచ్చు, సమాజంలో ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, వీరి యొక్క హారోస్కోప్స్లో రాహు యొక్క ప్రభావాన్ని మనం చాలా స్పష్టంగా గమనించవచ్చు. ఇప్పుడున్నటువంటి సమాజంలో రాహు డిసైడ్ చేసేటువంటి, రాహు రూల్ చేసేటువంటి పోర్ట్ఫోలియోస్, ప్రొఫెషన్స్ చాలానే ఉన్నాయి. రాహు యొక్క పోర్ట్ఫోలియోకి సంబంధించిన ప్రొఫైల్స్, ఆ ప్రొఫెషన్ ఏవైతే ఉంటాయో అవి బాగా ఎక్సల్ట్ అయ్యి అవి బాగా వృద్ధి చెంది అందులో ఆ జాతకుడు మంచి పేరు తెచ్చుకోవడానికి రాహు యొక్క స్థితి, రాహు యొక్క బలము కనుక ఉన్నట్టయితే జాతకుడు తప్పకుండా ఆ మహాదశలో చాలా మంచి ఫలితాన్ని పొందుతాడు. రాహు యొక్క లక్షణాన్ని కనుక చూసినట్టయితే రాహువు గ్రీడీ ప్లానెట్, అంటే సమాజంలో ఒక స్థానం ఉండాలి, డబ్బు సంపాదించాలి, పలుకుబడి ఉండాలి, సమాజంలో ఒక విఐపి స్టేటస్లో ఉండాలి, అందరూ తన గురించి చెప్పుకోవాలి, ఇటువంటి చాలా మెటీరియలిస్టిక్ యాటిట్యూడ్ ఉండేటువంటి ప్లానెట్ రాహువు. కాబట్టి రాహువు బలంగా ఉన్నటువంటి వ్యక్తులు లగ్నంలో కావచ్చు, చంద్రుడితో కలిసి కావచ్చు, పంచమంలో రాహువు, భాగ్యంలో రాహువు, ఇటువంటి ఉన్నటువంటి వ్యక్తులు ఈ ధోరణిని మనం గమనించవచ్చు ఆ వ్యక్తులకి. అయితే రాహువు ఎగ్జాల్ట్ అయి ఉండడము, కొన్ని స్పెసిఫిక్ రాసుల్లో ఉండడము అనేది ఎక్కువగా పాజిటివ్ రిజల్ట్స్ని సూచించేటువంటి ప్లేస్మెంట్గా చూడాల్సి ఉంటుంది. అదేవిధంగా జైమిని సూత్రాల ప్రకారం రాహువు ఎప్పుడైతే యోగద ప్లానెట్ అవుతాడో అప్పుడు కూడా రాహు యొక్క మహాదశ కనుక జరుగుతున్నట్టయితే చాలా చాలా మంచి రిజల్ట్స్ని జాతకుడు అందిస్తాడు. అయితే యోగద ప్లానెట్ మీద ఒక వీడియో చేయడం జరిగింది, దాని గురించి తెలుసుకోవడానికి వీడియో మీద చూడొచ్చు. యోగ కారక ప్లానెట్ కంటే యోగద ప్లానెట్ చాలా పవర్ఫుల్ రిజల్ట్స్ని ఇస్తుంది. అయితే ఈ విషయాలను కొంత క్లుప్తంగా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాము. ప్రధానంగా రాహు ఎప్పుడైతే ఎగ్జాల్ట్ అయి ఉంటాడో, వృషభంలో ఉండడము, మిథునంలో ఉండడము, అలాగే రాహువు కుంభంలో, కన్యలో, కర్కాటకంలో, మకరంలో ఎప్పుడైతే ఉంటాడో ఎక్కువ స్ట్రెంత్ని సంతరించుకుంటాడు. కాబట్టి ఎప్పుడైతే రాహు బలంగా ఉండి ఆ స్థానాలు కూడా కోణాలు, కేంద్రాలు అయి ఉంటాయో లేదా ఉపజయ స్థానాలు ఇవి కనుక అయినట్టయితే రాహువు ఆ స్థానానికి అనుసరించి చాలా అద్భుతమైన ఫలితాలని ఇస్తాడు. ఉదాహరణకి పంచమంలో రాహువు, భాగ్యంలో రాహువు, లగ్నంలో రాహువు చాలా మంచి ఫలితాన్ని ఇచ్చేటువంటి ప్లేస్మెంట్. అయితే రాహు వేరే గ్రహంతో కలిసినప్పుడు ఆ వచ్చే ఫలితాల్లో కాస్త డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి, కొంత మార్పు అనేది చెందుతుంది ఫలితం యొక్క నేచర్. రాహు ఒక్కడే మాత్రం ఒక ఇంట్లో కనుక ఉన్నట్టయితే ఫ్రీగా తన యొక్క రిజల్ట్స్ని ఇవ్వగలుగుతారు. కాబట్టి రాహువు ఒంటరిగా ఒక రాశిలో ఉండి అది 5th హౌస్, 9th హౌస్ లేదా కేంద్రము లేదా ఉపజయ స్థానం, లగ్నము కనుక అయినట్టయితే చాలా మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే రాహువు ఎప్పుడు యోగాన్ని ఇచ్చినా కొంత సమస్యలను కూడా ఇస్తాడు. బలంగా పాజిటివ్గా ఉన్నప్పుడు ఎక్కువ బెనిఫిట్ రిజల్ట్స్ వస్తాయి. కాబట్టి నెగిటివ్ రిజల్ట్స్ అనేది అంతగా బాధించవు జాతకాన్ని. ఇక రాహు యొక్క ప్రొఫెషన్స్ కనుక చూసినట్టయితే రాహు రూల్ చేసేటువంటి ప్రొఫెషన్స్ మూవీస్లో యాక్టింగ్ కెరియరు, డైరెక్టర్స్గా రాణించడము, అలాగే ఏవియేషన్ రంగంలో బాగా రాణించడము, పైలట్స్ ఇటువంటి ప్రొఫెషన్లో బాగా రాణించడము, రీసెర్చ్ సైంటిస్టులుగా బాగా రాణించడము, అదేవిధంగా యాస్ట్రాలజీలో మంచి పట్టు సాధించడానికి రాహు హెల్ప్ చేస్తాడు, మంత్రసిద్ధి పొందడానికి రాహు బాగా హెల్ప్ చేస్తాడు. ఈ విధమైనటువంటి ప్రొఫెషన్స్లో రాహు యొక్క బలం కనుక ఉన్నట్టయితే మరింత ఎక్కువగా వృద్ధిని సాధించేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే డాక్టర్స్గా, సర్జన్స్గా రాణించడానికి రాహు యొక్క హెల్ప్ చాలా అవసరమవుతుంది. అదేవిధంగా నేర పరిశోధన సంస్థలో పనిచేయడానికి, పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేయడానికి కూడా రాహు యొక్క పాజిటివ్ స్ట్రెంత్ అనేది జాతకుడికి హెల్ప్ చేస్తుంది. ఇక ఏ హౌస్లో ఉంటే ఏ ఫలితాలు ఇస్తాడు అనేది కూడా మనం గమనించాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి
ఈ సమాజ నేపథ్యంలో స్పెక్యులేషన్ అనేది కూడా చాలా అట్రాక్టివ్ ప్రొఫెషన్గా ఉంది కాబట్టి స్పెక్యులేషన్లో ప్రధానంగా రాణించడానికి రాహు యొక్క బలం చాలా అవసరం అవుతుంది. ఇక రాహు కనుక లగ్నంలో ఉండి స్ట్రాంగ్గా కనుక్కున్నట్టయితే అది కనుక శుక్రుడు ఇల్లు అయ్యి లేదా శని ఇల్లు అయ్యి, శుక్రుడు కానీ శని కానీ మంచి స్ట్రెంత్తో ఉంటే ఎగ్జాల్ట్ అయి ఉండడము, మిత్రక్షేత్రంలో ఉండడము, ఇటువంటి స్థితిలో కనుక రాహు ఉన్నట్టయితే రాహు మహాదశ నడుస్తూ ఉన్నప్పుడు ఆ జాతకుడు చాలా ఉన్నతమైనటువంటి స్థానానికి చేరుకోవడము, ప్రొఫెషన్లో బాగా సక్సెస్ని చవి చూడడము. ఉదాహరణకి లగ్నంలో రాహు ఉండి శుక్రుడు ఇల్లు అయ్యి శుక్రుడు 10th హౌస్లో స్ట్రాంగ్గా కనుక ఉన్నట్టయితే అటువంటి జాతకులు రాహు మహాదశలో శుక్రుడు ఏ ఇంట్లో ఉన్నాడు అనే దాన్ని బట్టి అటువంటి రంగంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకి తులా లగ్నంలో రాహు లేదా వృషభ లగ్నంలో రాహు ఉండి శుక్రుడు పంచమంలో స్ట్రాంగ్గా కనుక ఉన్నట్టయితే వారు మూవీ ఫీల్డ్స్లో, క్రియేటివ్ ఫీల్డ్స్లో బాగా రాణించడానికి అవకాశం ఉంటుంది. అలాగే అటువంటి లగ్నాధిపతి 3rd హౌస్లో ఉంటే మీడియా రంగంలో, క్రియేటివ్ డిపార్ట్మెంట్స్లో బాగా షైన్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే రాహువు క్రియేటివిటీని బాగా పెంచేటువంటి ప్లానెట్ కాబట్టి ఇటువంటి హౌసెస్లో రాహు యొక్క ఇంపాక్ట్ కనుక స్ట్రాంగ్గా ఉంటే ఆ రంగాల్లో ఆ వ్యక్తి చాలా హైట్స్కి రీచ్ అవ్వడానికి రాహు తన ఎంకరేజ్మెంట్ని అందిస్తాడు. అలాగే 3rd హౌస్లో కనుక రాహు ఉన్నట్టయితే 3rd హౌస్లో ఎప్పుడైతే రాహు ఉండి 3rd లార్డ్ స్ట్రాంగ్గా ఉంటాడో అటువంటి వాళ్ళు కమ్యూనికేషన్ రంగంలో బాగా రాణించడం, మంచి రైటర్స్గా, పోయట్స్గా, రచనా వ్యాసంగంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడము, ఫారిన్ రిలేటెడ్ బిజినెస్లో బాగా షైన్ అవ్వడము, ఫారిన్ ట్రావెల్స్ ఎక్కువగా చేస్తూ ఉండడము, ఇటువంటి ప్రొఫెషన్స్లో ఉండి ఫినాన్షియల్ స్టేటస్ చాలా సౌండ్గా ఉండి సమాజంలోనే ఒక విఐపి స్టేటస్ని కలిగి ఉండడానికి రాహు హెల్ప్ చేస్తాడు. అదేవిధంగా రాహు కనుక 5th హౌస్లో ఉన్నట్టయితే ఇందాకే చెప్పినట్టుగా స్పెక్యులేషన్కి చాలా బాగా హెల్ప్ చేసేటువంటి ప్లానెట్. బుధుడు రాహు కనుక 5th హౌస్లో స్ట్రాంగ్గా ఉంటే బుధ రాహులు ఇద్దరు కలిసి 5th హౌస్లో ఉండి బుధుడు కనుక స్ట్రాంగ్గా ఉన్నట్టయితే వృషభ లగ్నానికి బుధ రాహులు కన్యలో కనుక ఉన్నట్టయితే అది స్పెక్యులేషన్కి చాలా బాగా హెల్ప్ చేసేటువంటి కాంబినేషను. స్పెక్యులేషన్ని, ట్రేడింగ్ని తమ ప్రొఫెషన్గా కూడా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది అటువంటి వ్యక్తులకి. అటువంటి కాంబినేషన్ ఉన్న హారోస్కోప్లో రాహు మహాదశ కనుక రన్ అవుతున్నట్టయితే కరెక్ట్ టైంలో స్పెక్యులేషన్ అనేది వారు ఫుల్ టైం ప్రొఫెషన్గా కూడా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే రాహుకి చాలా ఎక్సలెంట్ ప్లేస్మెంట్ 6th హౌస్. 6th హౌస్లో ఎప్పుడైతే రాహు ఉంటాడో వారు వృత్తిలో తమకంటూ విజయాన్ని ఎప్పుడు కూడా పొందుతూ ముందుకెళ్ళడానికి అవకాశం కల్పిస్తాడు. ఇటువంటి వ్యక్తులు జాబ్లో కంటే కూడా ఓన్ బిజినెస్లో బాగా షైన్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రత్యర్థుల మీద ఆ వ్యక్తిదే పై చేయి ఉండడము. అలాగే ఎడ్యుకేషన్ టైంలో కనుక 6th ఉన్నటువంటి రాహు దశ నడుస్తూ ఉన్నట్టయితే వారు ఎడ్యుకేషన్లో ఎప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి సక్సెస్ని సాధించడము, గవర్నమెంట్ జాబ్ని సాధించడానికి అవకాశం ఉండడము అనేవి మనం చూడొచ్చు. అటువంటి గవర్నమెంట్ కాంబినేషన్ లేకుండా 5th లార్డ్ 11th లార్డ్ స్ట్రాంగ్గా ఉండి రాహుతో కనుక 6th ఉన్నట్టయితే వారు ఓన్ బిజినెస్ ద్వారా రైజ్ అవ్వడానికి రాహు చాలా బాగా హెల్ప్ చేస్తాడు. ఈ విధంగా 6th హౌస్ అనేది రాహు చాలా చాలా మంచి రిజల్ట్స్ని అందించేటువంటి హౌస్. అన్ని హౌసెస్లోకి చాలా బెస్ట్ ప్లేస్మెంట్ రాహుకి 6th హౌస్. అది ధనయోగాన్ని ఇస్తుంది. 6th హౌస్లో కనుక రాహు ఉంటే ఆ వ్యక్తికి అట్లీస్ట్ రాహు మహాదశ జరుగుతున్నప్పుడు ఎప్పుడు కూడా చేతికి డబ్బు అనేది అందుతూ ఉండడము, డబ్బుకి కొరత లేకుండా ఉండడము అనేది రాహు ఇచ్చేటువంటి ఒక ప్రామిస్. ఇక 9th హౌస్లో కనుక రాహు ఉన్నట్టయితే ఫారిన్ ల్యాండ్లో సెటిల్ అవ్వడము, ఫారిన్ ట్రావెల్స్ ద్వారా ఎక్కువగా బిజినెస్లో షైన్ అవ్వడము, ఫారిన్ ఎడ్యుకేషన్, ఫారిన్లో వెళ్ళి అక్కడ ఎంఎస్ చేయడం కావచ్చు లేదా హైయర్ ఎడ్యుకేషన్ చేయడము, ఫారిన్ ల్యాండ్లోనే జాబ్ చేస్తూ అక్కడే సెటిల్ అవ్వడము, ఇటువంటి మెటీరియలిస్టిక్ సక్సెస్ అందించేటువంటి ప్లానెట్ రాహు. భాగ్యంలో రాహు యొక్క ప్లేస్మెంట్ అనేది ఆ వ్యక్తికి లక్ని ప్రమోట్ చేసి మెటీరియలిస్టిక్ సక్సెస్ అందించేటువంటి హౌస్గా చూడాల్సి ఉంటుంది. ఇక 10th కనుక రాహు ఉన్నట్టయితే ఆ 10th లార్డ్ ఏ హౌస్లో ఉన్నాడు అనే దాన్ని బట్టి ఎక్సలెంట్ రిజల్ట్స్ని అందిస్తాడు రాహు. 10th ఉన్నటువంటి రాహు ఆ రాశి యొక్క అధిపతి కనుక స్ట్రాంగ్గా ఉన్నట్టయితే ఏ ప్లానెట్ అయితే 10th లార్డ్ అయ్యాడో ఆ ప్లానెట్ ఎక్కడ ఉన్నాడో దాన్ని అనుసరించి ఆ రంగంలో ఆ వ్యక్తికి విశేషమైనటువంటి కీర్తి, ఒక రెప్యుటేషన్, ఒక రికగ్నిషన్, ఒక బ్రాండ్గా
ఆ వ్యక్తి ఉండడము, ఇటువంటి పరిస్థితుల్ని కలిగిస్తాడు రాహువు. ఫర్ ఎగ్జాంపుల్ 10th హౌస్లో రాహు ఉండి వారు మ్యూజిక్ కెరియర్లో ఉంటే వారు సింగర్గా ఒక మంచి పాపులర్ సింగర్ అవ్వడము, తమకంటూ ఒక ప్రత్యేకం కలిగి ఉండడము, నేమ్ అండ్ ఫేము, సెలబ్రిటీ స్టేటస్ ఇవన్నీ అందిస్తాడు. అదేవిధంగా మూవీ కెరియర్లో కనుకున్నట్టయితే 10th ఉన్నటువంటి రాహు 10th కనుక మూవీస్కి సంబంధించినటువంటి కెరియర్ కాంబినేషన్లో ఉంటే మూవీస్లో సక్సెస్, సడన్గా స్టార్ అవ్వడము, ఇటువంటి రిజల్ట్స్ని అందిస్తాడు. ఇక 11th హౌస్లో కనుక రాహు ఉన్నట్టయితే ఇది సోషల్ స్టేటస్ని పెంచడానికి, ఫ్రెండ్స్ ద్వారా ఎక్కువగా హెల్ప్ని పొందడానికి, బిజినెస్ని స్టార్ట్ చేసి స్వయం కృషితో దాన్ని బాగా ఎక్స్పాండ్ చేసి గ్రో చేసి తనే ఆ బిజినెస్కి ఒక బ్రాండ్గా ఉండడానికి రాహు యొక్క హెల్ప్ అవసరమవుతుంది. రాహు ఎప్పుడు 11th హౌస్లో ఉన్నా కానీ గ్రోత్ అనేది ఉంటుంది అతను చేసేటువంటి ప్రొఫెషన్లో, అలాగే అతని ఇన్కంలో అతనికి వచ్చే ఆదాయం ఎప్పుడు కూడా పెంచుతూ ఉంటాడు రాహు 11th హౌస్లో ఉన్నట్టయితే. అలాగే రాహు ఇచ్చేటువంటి మరొక అద్భుతమైనటువంటి రిజల్ట్ పాలిటిక్స్లో ఆ వ్యక్తి బాగా షైన్ అవ్వడము అనేది రాహు ఇచ్చేటువంటి చాలా బెనిఫిట్ రిజల్ట్. రాహు ఎప్పుడైతే 6th హౌస్, 8th హౌస్, అలాగే 10th హౌస్, 4th హౌస్లో ఉండి పాలిటిక్స్కి సంబంధించినటువంటి కాంబినేషన్ కనుక్కున్నట్టయితే అటువంటి వ్యక్తులు విశేషమైనటువంటి ప్రజాభిమానం కావచ్చు, అలాగే పాలిటిక్స్లో తనకంటూ ఒక ప్రత్యేక ముద్రను కలిగి ఉండడము, ఇటువంటి లక్షణాలతో చాలా లాంగ్ కెరియర్ని లీడ్ చేస్తారు పొలిటికల్ లైఫ్లో. పొలిటికల్గా షైన్ అవ్వడానికి శాటర్న్ రాహు, శని రాహులు ఇద్దరు స్ట్రాంగ్గా ఉండడం అనేది ఆ జాతకుడికి ఎప్పుడు కూడా ప్లస్ పాయింట్. అటువంటి వ్యక్తులు ఎప్పుడు కూడా పాలిటిక్స్లో తనదైన ముద్ర వేసి లైఫ్ లాంగ్ కూడా పాలిటిక్స్లోనే ఉండడానికి రాహు హెల్ప్ చేస్తాడు. కాబట్టి పాలిటిక్స్లో షైన్ అయ్యే వ్యక్తులు కూడా రాహు యొక్క బలం చాలా చాలా అవసరం అవుతుంది. ఎందుకంటే వారు ఎప్పుడైనా ఒక క్రైసిస్ కనుక వచ్చినట్టయితే ఆ క్రైసిస్ నుంచి బయటపడడానికి ఎటువంటి స్ట్రాటజీని మనం అవలంబించాలి, ఒక పార్టీ పరంగా కావచ్చు, ప్రభుత్వ పరంగా కావచ్చు అనేటువంటి ఐడియాలని జనరేట్ చేసి ఆ క్రైసిస్ నుంచి బయటపడేయడంలో పార్టీని, ప్రభుత్వాన్ని చాలా మంచి సామర్థ్యం కలిగి ఉంటారు. కాబట్టి పొలిటికల్గా వాళ్ళకి మంచి మైలేజ్ని ఇస్తాడు, చాలా సక్సెస్ని ఇస్తాడు రాహువు. అలాగే రాహువు వ్యయంలో కనుక ఉన్నట్టయితే ఫారిన్ ట్రావెల్స్, ఫారిన్ బిజినెస్ ద్వారా గెయిన్స్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా రాహు ఇచ్చేటువంటి రిజల్ట్స్ అనేవి చాలా చాలా సడన్గా చాలా ఉన్నత స్థాయిలో ఇచ్చేటువంటి ప్లానెట్ రాహు. రాహుకేతులు ఇద్దరు కూడా ఎప్పుడూ చాలా స్ట్రాంగ్ రిజల్ట్స్ని, సడన్ రిజల్ట్స్ని ఇచ్చేటువంటి ప్లానెట్స్. ఉదాహరణకి 3rd కనుక రాహు ఉంటే వారు ఏవియేషన్ రంగంలో రాణించడానికి బాగా సహాయం చేస్తారు. అంటే ఎయిర్లైన్స్లో పనిచేయడము, లేదా ఒక పైలట్గా పనిచేయడము, ఇటువంటి కెరియర్ని రాహు అందిస్తాడు 3rd హౌస్లో స్ట్రాంగ్గా ఉన్నట్టయితే. కాబట్టి ఇటువంటి చాలా అట్రాక్టివ్ పోర్ట్ఫోలియోస్ని రూల్ చేసేటువంటి ప్లానెట్ రాహువు. అలాగే సర్జన్స్గా రాణించాలి అంటే 6th హౌస్లో రాహు, 8th హౌస్లో రాహు, కుజుడితో మంచి రిలేషన్ కలిగి ఉండి, కుజుడు అలాగే బుధుడు కావచ్చు, శని కావచ్చు, ఇటువంటి ప్లానెట్స్తో కనుక రాహు ఉండి స్ట్రాంగ్గా మెడికల్ కెరియర్కి సంబంధించిన కాంబినేషన్లో ఉన్నట్టయితే ఒక సర్జన్స్గా మంచి పేరు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. చాలామంది పేరు పొందినటువంటి సర్జన్స్ ఎవరైతే ఉన్నారో వారికి రాహువు స్ట్రాంగ్గా ఉండడం అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఎందుకంటే రాహువు సునిశ్చితమైన పరిశీలన చేసి ఒక అంశాన్ని కనుక్కోవడం అనేది రాహు యొక్క ఎక్స్పర్టీస్. కాబట్టి డాక్టర్స్ ఎప్పుడైతే ఒక సర్జన్ ఉంటాడో, ఒక సర్జరీ చేయాలంటే చాలా ఫోకస్ అవసరం అవుతుంది, చాలా సున్నితమైన విషయాన్ని కూడా వాళ్ళు అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఆ నైపుణ్యాన్ని అందిస్తాడు రాహువు. అదేవిధంగా రాహువు మాయకి సంబంధించిన ప్లానెట్, ఇమాజినేషన్ ఇచ్చేటువంటి ప్లానెట్, అలాగే లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా భ్రమను కల్పించేటువంటి ప్లానెట్ రాహు. ఈ భ్రమను కలిగించేటువంటి ప్రాపర్టీ ఉంది కాబట్టి రాహువు యాక్టర్స్గా మంచి పాపులారిటీ పొందడానికి రాహు 3rd హౌస్లో ఉండడము, 5th హౌస్లో ఉండడము అనేది హెల్ప్ చేస్తుంది యాక్టింగ్ కెరియర్కి. చాలామంది సెలబ్రిటీస్, యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క చార్ట్ల 3rd రాహువు, 5th రాహువు ఉన్న చార్ట్స్ని చూడొచ్చు. అంటే ఈ రాహు ఎప్పుడైతే ఇటువంటి పోర్ట్ఫోలియోస్లో ఉంటాడో వారికి తప్పకుండా యాక్టింగ్ కెరియర్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. వారు ఆ కెరియర్లో తమకంటూ ఒక స్టైల్ని క్రియేట్ చేసుకుని చిరకాలం గుర్తుండిపోయేటువంటి ఒక సెలబ్రిటీ స్టేటస్ని పొందుతారు రాహు యొక్క బ్లెస్సింగ్ వల్ల. కాబట్టి రాహువు చాలా చాలా
మంచి రిజల్ట్స్ ఇవ్వడంలో మిగతా ప్లానెట్స్ లాగే చక్కటి సామర్థ్యాన్ని కలిగి ఉండేటువంటి ప్లానెట్. అయితే రాహు బలంగా ఉండడము, రాహువు శుక్రుడు, శని ఇటువంటి ప్లానెట్స్తో కలిసి ఉండడము, అలాగే గురువుతో కలిసి ఉండడము అనేది ఎక్కువగా ఇచ్చే యోగాన్ని స్ట్రెంథన్ చేయడానికి, అంటే బలోపేతం చేయడానికి ఉపయోగపడతాయి ఇటువంటి కాంబినేషన్స్. అదేవిధంగా ఇందాక చెప్పినట్టుగా వృషభంలో, మిథునంలో, కన్యలో, కుంభంలో, కర్కాటకంలో, మకరంలో ఈ రాశుల్లో ఉన్న రాహువు ఇందాక చెప్పినటువంటి కాంబినేషన్లో కనుక ఉన్నట్టయితే చాలా మంచి రిజల్ట్స్ని అందిస్తాడు. ముఖ్యంగా రాహు మహాదశ కనుక రన్ అయినట్టయితే రాహు యొక్క రిజల్ట్స్ని పరిపూర్ణంగా అనుభవిస్తాడు జాతకుడు. రాహు ఎప్పుడు యోగాన్ని ఇచ్చినా, ఏ ప్లానెట్ యోగాన్ని ఇచ్చినా ఆ ప్లానెట్ యొక్క మహాదశ నడుస్తున్నప్పుడే ఆ ప్లానెట్ యొక్క యోగాన్ని 100% ఆ జాతకుడు అనుభవించగలుగుతాడు. ఎటువంటి యోగాన్ని ఇచ్చాడు అనేది తెలుస్తుంది. అలాగే రాహు ఏ నక్షత్రంలో ఉన్నాడు అనేది కూడా కొంతవరకు డిసైడ్ చేస్తుంది యోగం యొక్క బలాన్ని. కుజుడు, అలాగే బుధుడు, చంద్రుడు ఇటువంటి ప్లానెట్స్ యొక్క నక్షత్రాల్లో కొంతవరకు సమస్యల్ని కలిగించినప్పటికీ కూడా ఆ ప్లానెట్స్ కనుక స్ట్రాంగ్గా ఉన్నట్టయితే సమస్యల్ని దాటుకుని వాళ్ళు సక్సెస్ వైపు వెళ్ళడానికి రాహు యొక్క మహాదశ హెల్ప్ చేస్తుంది. కాబట్టి రాహు మహాదశ రావడం అనేది కూడా జాతకుడికి చాలా అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు, సడన్ ఈవెంట్స్, ఆకస్మికంగా యోగవంతమైన ఫలితాలు రావడానికి ఇండికేషన్ ఇచ్చేటువంటి దశ రాహు మహాదశ. అయితే రాహు ఎంత బాగా యోగిస్తున్నాడు, పాజిటివ్గా ఎంత ఉన్నాడు, నెగిటివ్గా ఎంత ఉన్నాడు అనేది తెలుసుకుని ఒకవేళ నెగిటివిటీ ఎక్కువ ఉంటే దాన్ని తగ్గించుకోవడానికి రెమెడీస్ చేసుకున్నట్టయితే రాహు తప్పకుండా జాతకుడికి తన యొక్క బెనిఫిట్ రిజల్ట్స్ని పెంచి ఇంకా ఉన్నత స్థానానికి తీసుకెళ్ళడానికి హెల్ప్ చేస్తాడు ఆ జాతకుడికి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.